అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ గంగాధర్ కొండవేణి, ఆల్టర్నేటివ్ థెరపిస్ట్. ఈరోజు మనము చర్చించుకోబోయే అంశం ఏంటంటే కండరాల నొప్పులు. ఉం? కండరాల నొప్పులు అనుకోవచ్చు. తర్వాత నడుము నొప్పి, మెడ నొప్పి, ఈ వెన్నుముక డిస్క్ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? కాబట్టి చాలామంది ఎవరిని అడిగినా మాకు నడుము నొప్పి ఉంది, మెడ నొప్పి ఉంది, మాకు మోకాలు నొప్పి ఉంది అని, భుజం నొప్పి ఉంది అని చెప్తూ ఉంటారు. ఏదో ఒక శరీరంలో ఏదో ఒక జాయింట్ అది ఇబ్బందితోని బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ నొప్పులు రావడానికి కారణం ఏంటి? కాబట్టి చాలామంది చెప్తారు ఏంటంటే కూర్చుండే పద్ధతి సరిగా లేకపోవడము, తర్వాత పనిచేసే పద్ధతి సరిగా లేకపోవడం, బరువులు ఎత్తే పద్ధతి సరిగా లేకపోవడము. కాబట్టి ఇవన్నిటి వల్ల నడుము నొప్పి, మెడ నొప్పి, డిస్క్ సమస్యలు వస్తున్నాయని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ నేను నా రీసెర్చ్ ద్వారా తెలుసుకునేది ఏంటంటే ఇవన్నీ ఒక ఒక విధంగా కరెక్టే. కానీ నేను తెలుసుకున్న అంశం ఏంటంటే వీటితో పాటుగా మీకు నడక తగ్గడము, ఓకే, శారీరక శ్రమ తగ్గడము, ఫిజికల్ మూమెంట్ అంటే ఆటలు, ఇంట్లో చేస్తున్నటువంటి ఫిజికల్గా చేస్తున్నటువంటి పనులు, ఫిజికల్ మూమెంట్ తగ్గడము, శరీరానికి నడక తగ్గడం ద్వారానే ఇవన్నీ ఈ నడుము నొప్పి, మెడ నొప్పి ఇలాంటి నొప్పులు రావడానికి కారణమవుతుంది. కాబట్టి చూడండి మీరు, అంటే నడుము నొప్పి, మెడ నొప్పి మనమే చెప్తాము. అంటే నాకు డిస్క్ జారిందండి, నాకు సయాటికా ఉందండి అని చెప్తా ఉంటారు. మరి ఏ జంతువులకు దానికి నడుము నొప్పి, మెడ నొప్పి రావట్లేదు కదా? మీరు ఆలోచించండి, ఎందుకు రావట్లేదు వాటికి? మనకి ఎందుకు నడుము నొప్పి వస్తుంది, మెడ నొప్పి వస్తుంది? అంటే నేను తెలుసుకున్న అంశం ఏంటంటే, అంటే నా చిన్నప్పటి నుంచి మా మా నేను మా ఇంట్లో ఉన్నటువంటి జంతువులను కానీ, గేదెను కానీ, ఆవుని కానీ అన్నిటినీ, ఆ చుట్టూ ఉన్న పరిసరాలను, వాటిని గమనిస్తూ ఉంటే నాకు తెలిసిన అంశం ఏంటంటే అవి ప్రతి జంతువు నడుస్తుంది, ఉరుకుతుంది, గెంతుతుంది, దుంకుతుంది. అవునా? చూడండి, మీరు ఏ జంతువునైనా తీసుకోండి, ఈ 4 మూమెంట్స్ ఉంటాయి వాటికి. ఓకే, ఈ మూమెంట్స్ లేకుండా అది ఏ రోజు నిద్రపోదు. ఓకే, నడుస్తుంది, ఉరుకుతుంది, గెంతుతుంది, దుంకుతుంది. మనం నడవము, ఉరకము, గెంతము, దుంకము. కాబట్టి ఇక పనులు కూడా చేయమంటే కూర్చుండి ఇంటి దగ్గరే కూర్చుండి చేసే పనులు. అవునా కదా? నడిచి చేసే పనులు తగ్గిపోయినాయి. ఎక్కడికి వెళ్ళినా బండి మీద వెళ్ళడము, బస్సులో వెళ్ళడము, కారులో వెళ్ళడం జరుగుతుంది. అంటే మీకు 90% మీ ఫిజికల్ మూమెంట్ తగ్గిపోయింది. మీరు 10% ఏదైతే మీరు ఇంట్లో చేస్తున్నటువంటి పనులు, మీరు బయట చేస్తున్న పనుల ద్వారా మీరు 10% చేసే మీరు అలసిపోతున్నారు. నేను బాగా పని చేసిన మీరు అనుకుంటున్నారు. మీరు పని చేయట్లేదు. మీ శరీరానికి చాలా శక్తి ఉంది, అది మీకు తెలియట్లేదు, మీరు అర్థం చేసుకోవట్లేదు. కాబట్టి మీరు 10% చేసి మీరు అలసిపోతున్నారు. బాడీకి 90% పని చేసినా కానీ అది అలసిపోదు. కాబట్టి ఇది చిన్నప్పటి నుంచి మనము అలవాటు చేసుకోవాలి. కాబట్టి చాలామంది మన పిల్లలు చూడండి, వాళ్ళు చదువుల కంటే ప్రొద్దున స్కూల్కి వెళ్తే వాడు రావడానికి 6-7 అంటే ఒక 12 గంటలు వాడు స్కూల్లోనే ఉంటుంది. ఇంటికి వచ్చేసరికి చీకటి పడుతుంది. వానికి ఫిజికల్ మూమెంట్ తగ్గిపోయింది. అంటే నడక తగ్గిపోయింది, ఉరుకుడు, గెంతుడు, దుంకుడు అవన్నీ ఆటలన్నీ తగ్గిపోయి ఒక 25 ఇయర్స్, 25 సంవత్సరాలు వాడిని అట్లాగే వదిలేసాం అనుకోండి, వాడు రేపటి తరంలో వానికి బ్యాక్ పెయిన్తో బాధపడతాడు, డిస్క్ సమస్యలతో బాధపడతాడు, ఇంకే రకరకాల ప్రాబ్లమ్స్తో బాధపడతాడు. కారణం ఏంటంటే మనకు ఫిజికల్ మూమెంట్ తగ్గుతుంది. కాబట్టి మిత్రులారా, మీరు రోజు కనీసము ఏ ఎక్సర్సైజ్ పని లేదు, ఏ ఎక్సర్సైజ్ చేయాల్సిన పని లేదు. అవునా కదా? ఎక్సర్సైజ్ ఎప్పుడు చేయాలి అంటే ఒక పర్టికులర్గా ఒక డిస్క్ ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదైనా పోర్చర్ స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు ఒక థెరపిస్ట్ దగ్గరికి వెళ్తే మీకున్నట్టు ఆ స్ట్రక్చర్ ప్రాబ్లం తగ్గడానికి, దాన్ని సరి చేయడానికి ఒక ఎక్సర్సైజ్ అనేది మీకు వారు నేర్పిస్తారు. ఆ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మీకు బెనిఫిట్ అవుతుంది 100%. కానీ ఇవి సహజమైన మూమెంట్స్, అంటే నడక, తర్వాత ఇంట్లో చేసేటువంటి పనులు, అప్పుడప్పుడు ఉడకడం, ఇవన్నీ ఆటలు, ఇవన్నీ సహజంగా జరిగే మూమెంట్స్. ఇవన్నీ ప్రతి జంతువు చేస్తుంది, మనం చెయ్యట్లేదు. అందుకే ఈ వెన్నుముక డిస్క్ సమస్యలు రావడానికి కారణమవుతుంది. కాబట్టి మీరు కనీసము మీకు ఈ వీడియో చూసాక రోజు
ప్రొద్దున ఒక 20 మినిట్స్, సాయంత్రం ఒక 20 మినిట్స్ నడిచే ప్రయత్నం చేయండి. లేదు మాకు 2 పూటలు వీలు కాదనుకుంటే ప్రొద్దున కనీసం ఒక అరగంట నడిచే ప్రయత్నం చేయండి. మీరు నడుస్తూ ఉంటే సహజంగానే మీ నడుము నొప్పి, మెడ నొప్పి, మీ బాడీ పెయిన్స్ తగ్గుతాయి. ఇది 100కి 100% ఎప్పుడు మీరు నడిచినప్పుడు. ఓకే, మేము 2-3 రోజులు వెళ్ళండి, మోకాళ్ళు వచ్చినాయి, నడిస్తే నడుము నొప్పి వచ్చింది అందుకే మానేసిన అని చెప్తా ఉంటారు. అంటే మీరు ఇంకెప్పుడు నడవలేరు ఇక. ఓకే, మీకు కొత్తలో పెయిన్స్ వస్తాయి, బాడీ పెయిన్స్. ఎందుకు? బాడీ సఫర్ అవుతుంది, ఇబ్బంది పడుతుంది. దానికి ఈరోజు కొత్తగా మొదలు పెట్టినప్పుడు పెయిన్స్ వస్తాయి కదా. ఒక 1 వీక్, ఒక వారం రోజుల పాటు పెయిన్స్ ఉంటాయి. మీ పిక్క కండరాలు కొంచెం నొప్పి గురవుతుంది, బాడీ షేక్ అవుతుంది. సో అయినా పర్వాలేదు, మంచిగా వాటర్ తాగి నడవండి. మెల్లిమెల్లిగా మీకు ఒక 2 వారాల తర్వాత అలవాటు అవుతుంది. 3వ వారంకు మీకు మంచిగా అనిపిస్తుంది, ఇంకా నడవాలనిపిస్తుంది. ఒక 1 మంత్ తర్వాత మీరు నడక మీ బాడీ కావాలని చెప్తూ ఉంటుంది. ఓకే, కాబట్టి బాడీ ఫస్ట్ రిజెక్ట్ చేస్తుంది, తర్వాత అది అలవాటు చేసుకుంటుంది, మిమ్మల్ని నడిచే విధంగా అది ప్రేరేపిస్తుంది. మంచి హార్మోన్స్ మీకు బాడీలో రిలీజ్ అయితే ఓకే, మంచిగా నిద్ర పడుతుంది, మంచిగా ఆకలి అవుతుంది. ఇవన్నీ మార్పులు జరుగుతూ ఉంటాయి ఎప్పుడు మనం వాకింగ్ చేసినప్పుడు. కాబట్టి ఈ మిత్రులారా మీరు ఇది గమనించవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ అండి.